ఎన్ఈపీనే రుద్దనీకి లేనప్పుడు భాషను ఎవరు రుద్దుతున్నారు? ఎట్లా రుద్దుతున్నారు? మూడో భాషని హిందీ అనలేదు. స్టూడెంట్ చాయిస్‌కి వదిలేశారు. విద్యార్థి చాయిస్ అది. అరే! పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. హిందీ కారణంగా కనుమరుగైనాయంట స్టాలిన్ అనేవాడు అంటున్నాడు. భాష వల్ల ఈ భాషలు కనుమరుగవుతుంది. హిందీ వల్ల కాదు, ఇంగ్లీష్ వల్ల. అసలు తమిళే చచ్చిపోతోంది ఇంగ్లీష్ వల్ల. క్లాసికల్ లాంగ్వేజ్ అని గొప్పగా చెప్పుకుంటారు గానీ, ప్రతి ఏటా సంవత్సరానికి 7% తమిళ్ మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఆ తగ్గిపోతున్న వాళ్ళు మాట్లాడేది అంటే తమిళ్ నుంచి ఇంగ్లీష్‌కి కన్వర్ట్ అవుతున్నారు వాళ్ళు, హిందీకి కాదు. నీ తమిళమే అక్కడ సంకనాకుతుంటే ఏం చేయలేకపోతూ హిందీ మీద ఏడవడం ఏంది స్టాలిన్? నమస్తే. తమిళనాట హిందీ ఉద్యమం మొదలైంది. కొత్తేం గాదు. కాంగ్రెస్ అనే జాతీయ పార్టీని పక్కకు తప్పించి పవర్‌లోకి రావడానికి నాడు ఇదే భాషోద్యమాన్ని మొదలుపెట్టింది. ఆ పార్టీ తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు క్రమంగా మరొక జాతీయ పార్టీ బీజేపీ అక్కడ క్రమంగా బలపడుతుండడం, అన్నామలై దూసుకెళ్తుండడం, దీంతో మరొక్కసారి బీజేపీని హిందీ పార్టీగా చూపే ప్రయత్నం చేస్తున్నారు డీఎంకే అండ్ స్టాలిన్. ఎన్నికల ముందు ప్రీ ప్లాన్డ్‌గా ఒక నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు. జోసెఫ్ విజయ్‌ని కూడా రంగంలోకి దింపారు ఇందులో భాగంగా. ఇక ఇక్కడి మేధావులు, తెలుగు మేధావులు కూడా మొదలుపెట్టేశారు. ఇలా పనే అది. దేశం ప్రశాంతంగా ఉండడం నచ్చదు. సమాజంలో కల్లోలం రేపాలి ఎప్పటికప్పుడు. పూటకో వేషమేయాలి. ఏదో ఒకటి అంటే పనికి మాలిన అంశాలన్నీ తీసుకొని రచ్చ చేయడం, చర్చగా రచ్చ చేయడం వాళ్ళకి గావాలి. రెచ్చగొట్టడం కావాలి. ప్రజల ఎమోషన్స్‌తో ఆడుకోవడం వాళ్ళకి గావాలి. దేశాన్ని చీల్చే కుట్ర ఇది. దేశ ప్రజల్ని విడదీసే కుట్ర ఇది. ఏందసలు ఇప్పుడు స్టాలిన్‌కొచ్చిన నొప్పేంది? అతని మాటలు, ఆరోపణలు, విమర్శలు మనం చూస్తున్నాం 2 రోజులుగా. స్టాలిన్ కుమార్తె సెంతమరై సీబీఎస్ఈ స్కూల్ రన్ చేస్తోంది. సీబీఎస్ఈ స్కూల్స్‌లో హిందీ తప్పనిసరి. సెంట్రల్ సిలబస్ స్కూల్స్‌లో హిందీ తప్పనిసరి. వాళ్ళు మళ్ళీ హిందీ తెలియదు పోడా అంటూ టీ షర్ట్‌లేసుకొని మైకుల ముందు అరుస్తున్నారు. అదే స్టాలిన్ పరివారం. కరుణానిధి పరివారం అనొచ్చు. హిందీ సినిమాల డిస్ట్రిబ్యూషన్ తమిళనాడు మొత్తం సన్ నెట్వర్క్ ఆ గ్రూపే చూసుకుంటది. కుటుంబ పార్టీ. పదవులన్నీ వాళ్ళకే. మొన్నటిదాకా ఇక్కడ మన తెలంగాణలో ఏలిన పార్టీ లెక్కనే అక్కడ కూడా మారన్లు, స్టాలిన్లు వీళ్ళే. అధికారం కావాలి, పదవులను కాపాడుకోవాలి, పవర్‌లోకి రావాలి. రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలియదు, నిజాలు తెలియనియొద్దు. హిందీ తెలిస్తే అర్థమవుతది కదా ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడుతున్నారో తెలుస్తది కదా. సామాన్య తమిళులకు హిందీ తెలియొద్దు. అందుకే దొంగ నాటకాలు, ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు, నార్త్ సౌత్ విభేదాలు. దానికి కమ్మిగాళ్ళ సపోర్ట్ ఎక్కడికక్కడ. అసలైతే తమిళనాడులోని ప్రైవేట్ స్కూల్స్‌లో 3 లాంగ్వేజెస్ పాలసీ ఉంది. గవర్నమెంట్ స్కూల్‌లో మాత్రం వద్దట. హిందీ వల్ల భాషలు మనుగడ కోల్పోతున్నాయట. స్టాలిన్ అన్నమాట 25 భాషలు హిందీ వల్ల కనుమరుగైనాయంట. ఎట్లా పోతది? అంటే దేశం అంటే తమిళనాడు, దేశ ప్రజలంటే తమిళ ప్రజలేనా? దేశ సంస్కృతి అంటే తమిళ సంస్కృతి మాత్రమేనా? 25 భాషలు చచ్చిపోయినాయా? హిందీ వల్లనా? ఎట్లా? ఇంగ్లీష్ వల్ల కదా మనుగడ కోల్పోతున్నాయి భాషలు. రాజస్థానీ వాళ్ళు రాజస్థానీతో పాటు హిందీ మాట్లాడతారు. మహారాష్ట్రలో మరాఠీతో పాటు హిందీ మాట్లాడతారు. గుజరాతీలు గుజరాతీతో పాటు హిందీ మాట్లాడతారు. కన్నడిగలు కన్నడతో పాటు హిందీ మాట్లాడతారు. సరే మన తెలుగోళ్ళ సంగతి పూర్తిగా సెపరేట్ అనుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అంటే పూర్తిగా ఒక రాంగ్ ప్రొపగండా బీజేపీ తీసుకొచ్చింది గనక ఎన్ఈపీని వ్యతిరేకించాలి. అసలు ఆ పాలసీలో ఏముందో కూడా తెలియదు వీళ్ళకు. తలా తోక తెలియకుండా ఇక్కడ కూడా వ్యాఖ్యానాలు ఎవరికి తోచింది వాళ్ళు. స్టాలిన్ కన్నా ఎక్కువ ఊగిపోతున్నారు మన తెలుగు మేధావులు. భాషా చూడు అని. భాషని పలకడం రాదు. మాతృభాష ఏమైపోతుంది? హిందీ రుద్దడం వల్ల భాష కనుమరుగైపోతుందని గగ్గోలు పెడుతున్న వీళ్ళకి భాష అని పలకడం రాదు. ఒత్తుబట్టి భాష అని పలకలేకపోతున్నారు. ఒక్క తప్పు లేకుండా తెలుగులో ఒక్క వాక్యం రాయలేని వాళ్ళు, రాయడం రాని వాళ్ళు కూడా భాష చచ్చిపోతుంది. అయ్యో భాషలు ఏమైపోతున్నాయి, అయ్యో భాషలు హిందీ భాష వల్ల ఈ భాషలన్నీ పోతున్నాయి అని వీడియోలు, విశ్లేషణలు మన కర్మ కాకపోతే ఏంటి? ఏముంది ఎన్ఈపీలో? ఆప్షన్ ఇచ్చింది. మీ ఇష్టం అంది తప్ప ఎక్కడ రుద్దడం లేదు. తెలుగు కూడా తీసుకోవచ్చు. ఆ 3 ప్లేస్‌లో తమిళనాడులో ఉన్న తెలుగోళ్ళు తెలుగు కూడా తీసుకోవచ్చు. లేరా తెలుగు వాళ్ళు 20% ఉన్నారు. అంటే భాష అంటే తమిళేనా? తెలుగు కదా?
20% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కూడా తెలుగు సబ్జెక్టే లేకుండా చేశారు తెలుసా మీకు? తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే అసెంబ్లీలో తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తే కొట్టేదాకా పోయిండ్రు వీళ్ళు. విదేశీ భాషలు ఇంగ్లీష్ ఓకే, ఉర్దూ విదేశీ మతాల ఉర్దూ ఓకే అంట, హిందీ వద్దంట. అసలు వాళ్ళ ప్రాబ్లం హిందీ కాదు, వాళ్ళ రాజకీయ స్వార్థం అంతే, పదవుల కోసం మాత్రమే. కొడుకేమో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అంటాడు, ద్రవిడవాదం పేరుతో సనాతన ధర్మాన్నే నిర్మూలిస్తామంటూ దేశంలో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్న వీళ్ళను జనం నమ్మట్లేదు. బీజేపీ ఓటు బ్యాంక్, ముందుగా చెప్పినట్టు బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది, ఇంకా పెరుగుతోంది. దీంతో 3 లాంగ్వేజ్ పాలసీనే నడుస్తోంది అక్కడ. ప్రైవేటు స్కూల్ మాఫియా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. డిఎంకే మంత్రులు, ముఖ్యమంత్రి కూతురు సహా మంత్రులు చాలామంది ప్రైవేట్ స్కూల్స్ పెట్టారు. సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రమే. సిబిఎస్ఈ స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చింది ఆ గవర్నమెంటే, కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం వద్దంటున్నారు. విజయ్ కూడా ప్రైవేట్ స్కూల్ ఉంది, జోసెఫ్ విజయ్కి. వాటిల్లో 3 లాంగ్వేజ్ పాలసీ ఉంది. అసలైతే హిందీని బలవంతంగా రుద్దాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా చెప్పాలంటే నెహ్రూ. అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారు మరి వీళ్ళు. రాహుల్ గాంధీ తమిళ్ మాట్లాడతాడా? అదే హిందీ పేరుతో ఇప్పుడు బీజేపీని మాత్రం అంటర్నాట్ పార్టీగా చూస్తున్నారు. కాంగ్రెస్తో మళ్ళీ పొత్తు పెట్టేసుకుంటున్నారు. సామాన్య తమిళులకు హిందీ కనుక అర్థమైతే బీజేపీ ఏం చెప్తుందో తెలిసిపోద్ది. అది వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ కూసాలు కదిలిపోతాయి కదా. అందుకని తమిళ ఐడెంటిటీని రెచ్చగొట్టాలి, హిందీ వాళ్ళను శత్రువులుగా చూపెట్టాలి, హిందీ మాట్లాడే వాళ్ళు దొంగలు అని ప్రచారం చేయాలి. అదే చేస్తున్నాడు ఇప్పుడు స్టాలిన్. చెప్పిన కదా, అసలు లోకల్ లాంగ్వేజెస్ని చంపిందే కాంగ్రెస్. భారతీయ భాషల్ని చంపుతోంది ఇంగ్లీష్, హిందీ కాదు. హిందీ నేర్చుకున్నా వాడు లోకల్ లాంగ్వేజ్తో పాటు హిందీ మాట్లాడతాడు తప్ప లోకల్ లాంగ్వేజ్ని ఎవరు మర్చిపోలేదు, ఇందాక ఉదాహరణ చెప్పినట్టు. కానీ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు వాడి భాషను పూర్తిగా మర్చిపోతాడు, వాడికి గర్వం వస్తుంది ఇంగ్లీష్ అనగానే. భారతీయ భాషలకు ఇంగ్లీషే శత్రువు, అది నేను చెప్పదలుచుకున్నా. ప్రతి రాష్ట్రంలో దేశమంతా కూడా లోకల్ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియం అని పెట్టి మాతృభాషను చంపేస్తున్నారు ఎక్కడికక్కడ. మన తెలుగులో పరిస్థితి ఏంటో తెలుసు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి కొత్తగా చెప్పక్కర్లేదు కదా. ఉర్దూను ప్రోత్సహిస్తామంటున్నాడు ది గ్రేట్ స్టాలిన్, కానీ హిందీ వద్దట. ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష మాత్రం వద్దట. అట్లా బీజేపీని హిందీ పార్టీగా చూపే ప్రయత్నం. అటు ఢిల్లీ అన్ని రాష్ట్రాలు వరుస గెలుచుకుంటూ వస్తుంది కదా, ఇంకా 3-4 రాష్ట్రాలు మిగిలినాయి అంతే. కూసాలు కదులుతున్నాయి, భయం వేస్తుంది. పవర్ పోతుందేమో, పవర్ లేకుండా ఉండలేరు, కుర్చీ లేకుండా ఉండలేరు. అందుకని మరొకటి ప్రజల్ని, సామాన్యులను రెచ్చగొట్టే ప్రయత్నం, తమిళ ఐడెంటిటీ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం. కేంద్రం రుద్దుతోంది హిందీ అని తుక్కుడేలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలు పెట్టేశారు వాళ్ళు. అంటే అంతర్గతంగా క్రిస్టియన్ అయిపోవడం వల్ల ఆ ద్వేషం అనమాట. అది భాష మీద ద్వేషం, ప్రాంతం మీద కూడా ద్వేషంగా మారుతుంది అదే క్రమంగా. 3 లాంగ్వేజ్ ఫార్ములా నెహ్రూ తెచ్చాడు, కొత్తది కాదు, కంపల్సరీ చేశాడు. అప్పుడు ఉద్యమం మొదలుపెట్టారు, 10 ఏళ్ళు ఆగిపోయినారు, మళ్ళీ ఉద్యమం మొదలైంది, గొడవలైనాయి, బలిదానాలు కూడా జరిగినాయి. మళ్ళీ చెప్తున్నా నేను, ఇప్పటికీ ఒక జాతీయ భాష అంటూ లేకపోయింది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, విభిన్న సంస్కృతులు, విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం. కానీ అందరినీ కమ్యూనికేట్ చేయడానికి ఒక జాతీయ భాష అంటూ లేకుండా పోయింది. అధికారికంగా మనకి ఉండాలి అని అంబేద్కర్ లాంటి వాళ్ళు అన్నారు. అన్ని భాషలు ఎక్కడికక్కడ ఉన్న కమ్యూనికేషన్ కోసం ఒక భాష ఉండాలని అందరూ అప్పుడే అభిప్రాయపడ్డారు. కానీ ఇంగ్లీష్ మన కర్మకి, మనదైన ఒక జాతికి ఒక భాష లేదు మనకి. 22 జాతీయ భాషలు ఉన్నాయి అధికారికంగా. ఇప్పుడు ఇంగ్లీషే గతైంది అంతటా. వాటి తర్వాత అది ఈ దేశం దుస్థితి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఈ విషయంలో నాయకత్వం విఫలం చెందింది, ఒక జాతీయ భాష అంటూ లేకుండా పోయింది. ఇప్పుడు కూడా ఎవరు రుద్దట్లేదు. స్టాలిన్ చెప్తున్నట్టు, డిఎంకే ప్రచారం చేస్తున్నట్టు, వాళ్లకు మద్దతుగా ఇక్కడున్న తుక్కుడేలు ప్రచారం చేస్తున్నట్టు. ఏం చెప్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఎన్ఈపీ 2020 ఏం చెప్తుంది? ఎక్కడికక్కడ స్థానిక భాషల్ని ప్రోత్సహించండి, స్థానిక భాషల్ని బతికించుకోవాలనే చెప్తోంది. చదివారు అసలు పాలసీ? కనీస అవగాహన ఉందా? బుర్రకెక్కించుకున్నారా?
అన్ని రాష్ట్రాల్లోనూ లోకల్ లాంగ్వేజ్‌ని కాపాడుకోమనే చెబుతోంది కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020. అన్ని రాష్ట్రాల్లో మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని ఖచ్చితంగా చెబుతోంది. ఎన్ఈపీ 2020 చెప్తోంది 5వ తరగతి వరకు మాతృభాష అంటే స్థానిక భాషను బోధనా మాధ్యమంగా ఉపయోగించాలి. అయితే 8వ తరగతి అంతకు మించి కూడా దాని కొనసాగింపును సిఫార్సు చేసింది. త్రిభాషా సూత్రం ప్రకారం విద్యార్థులందరూ తమ పాఠశాలలో 3 భాషలు నేర్చుకోవాలని పాలసీ సిఫార్సు చేసింది. అందులో 3 భాషల్లో కనీసం 2 భాషలైనా దేశంలోని భాషలు ఉండాలి. భారతదేశానికి చెందిన భాషలు ఉండాలి. మళ్ళీ చెప్తున్నా. అన్ని రాష్ట్రాల్లోనూ మాతృభాష మీడియంగా ప్రోత్సహించాలి. లోకల్ లాంగ్వేజ్‌లోనే పిల్లలు చదవాలి. అంటే అప్పుడు ఎక్కడికక్కడ భాషలుంటాయి, చచ్చిపోవు. కానీ చచ్చిపోతున్నాయని గగ్గోలు పెట్టే పరిస్థితి రాదు. ఎందుకు ఈ కన్‌ఫ్యూజన్? ఎందుకు ఉన్నాయి లేని కల్పించి విష ప్రచారం, అబద్ధాలు ప్రచారం చేయడం, కనీసం పాలసీని కూడా అర్థం చేసుకోకుండా వాడెవడం అన్నాడని ఇక్కడ కూడా అదే మురుగుడు మొదలుపెడితే ఎట్లా? అందులోనే ఇది కాంకరెంట్ లిస్ట్‌లో ఉంది. అంటే ఉమ్మడి జాబితాలో ఉంది గదా! విద్య గదా! అంటే కేంద్రం చేసేదేది రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాలని లేదు. అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త నూతన జాతీయ విద్యా విధానం రుద్దనీకే లేదు ఎవరి మీద. ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చు రాష్ట్రాలు. ఎన్ఈపీనే రుద్దనీకి లేనప్పుడు భాషను ఎవరు రుద్దుతున్నారు? ఎట్లా రుద్దుతున్నారు? మూడో భాషని హిందీ అనలేదు. స్టూడెంట్ చాయిస్‌కి వదిలేశారు. విద్యార్థి చాయిస్ అది. ఉదాహరణ తమిళనాడులో తెలుగు పిల్లలు కూడా ఉంటారు. ఇందాక చెప్పిన 20% పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. మొదటిది తమిళొస్తే తమిళనాడు ఉదాహరణ తీసుకుంటే, రెండోది ఇంగ్లీష్ ఖచ్చితమైతే, మూడో భాషగా ఏదైనా తీసుకోవచ్చు. హిందీ తీసుకోవాలని లేదు. తెలుగు వాళ్ళు తెలుగు తీసుకోవచ్చు అక్కడున్న వాళ్ళు. కన్నడ వాళ్ళు ఉంటే కన్నడ తీసుకోవచ్చు. అసలైతే అక్కడ సీబీఎస్ఈ స్కూల్స్‌కి పర్మిషన్ ఇచ్చి అక్కడున్న ఎమ్మెల్యేలు స్టాలిన్ కుమార్తె సహా, విజయ్ సహా నిర్వహిస్తున్న స్కూల్స్‌లో అక్కడ చదవాల్సొస్తోంది హిందీ. ఏ రాష్ట్రంలో కూడా హిందీ కంపల్సరీ కాదు. ఇదే ఎన్ఈపీ చెప్తుంది. అంటే హిందీ మాతృభాష లేని రాష్ట్రాలు నేనన్నది. అరే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. హిందీ కారణంగా కనుమరుగైనాయంట స్టాలిన్ అనేవాడు అంటున్నాడు. భాష వల్ల ఈ భాషలు కనుమరుగవుతుంది. హిందీ వల్ల కాదు, ఇంగ్లీష్ వల్ల. అసలు తమిళే చచ్చిపోతోంది ఇంగ్లీష్ వల్ల. క్లాసికల్ లాంగ్వేజ్ అని గొప్పగా చెప్పుకుంటారు కానీ ప్రతి ఏటా సంవత్సరానికి 7% తమిళ్ మాట్లాడే వాళ్ళ సంఖ్య తగ్గుతోంది. ఆ తగ్గిపోతున్న వాళ్ళు మాట్లాడేది అంటే తమిళ్ నుంచి ఇంగ్లీష్‌కి కన్వర్ట్ అవుతున్నారు వాళ్ళు, హిందీకి కాదు. నీ తమిళమే అక్కడ సంకనాకుతుంటే ఏం చేయలేకపోతూ హిందీ మీద ఏడవడం ఏంది స్టాలిన్? ఇంకేవో భాషలు పోతున్నాయంటున్నాడు. ఏంటో అర్థం కాలేదు. భాషలు పోతాయి, కనుమరుగవుతున్నాయి చాలా భాషలు. దానికి కారణాలున్నాయి. అనేక కారణాల వల్ల కొన్ని భాషలు కనుమరుగవుతున్నాయి నిజం. కానీ హిందీ వల్ల కాదు. కొన్ని గిరిజన భాషలు ఎక్కడికక్కడ ఉనికిలో లేకుండా పోయినాయి. హిందీ వల్ల కాదు. కారణం హిందీ కాదు. అని ఏదో ఒకదాన్ని నీకక్కడ వ్యతిరేకత మొదలైంది. నీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఏదో ఒకదాన్ని ఇష్యూ చేయాలి. రాజకీయ లబ్ధి కోసం, మీ కుర్చీ కాపాడుకోవడం కోసం కుటుంబ పార్టీగా, అవినీతి పార్టీగా ఈ దేశంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ తర్వాత అత్యంత అవినీతిలో కూరుకుపోయిన కుటుంబ పార్టీగా ముద్రేసుకున్న పార్టీలో డీఎంకే కూడా ఒకటి. అట్లా ఇప్పుడు మళ్ళీ తమిళ నేటివిటీ అంటూ కొత్త వేషము, భాష పేరుతో ఎవరు రుద్దుతున్నారు? ఎవరు రుద్దేది లేదు. లేని సమస్యను జనం ముందు పెట్టడం. అరే ఇబ్బడి ముబ్బడిగా సిబిఎస్ఈ స్కూల్స్ పెరుగుతున్నాయి తమిళనాడులో. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా సిబిఎస్ఈవే. ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్సీవే ఎక్కువ ఉంటే, అంటే స్టేట్ సిలబస్ స్కూల్సే ఎక్కువ ఉంటే, తమిళనాడులో మాత్రం సెంట్రల్ సిలబస్ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రైవేట్ అక్కడ అన్నిట్లో కూడా త్రిభాషా సిస్టమే. డబ్బున్న వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని అందులోనే చదివిస్తున్నారు. అవి నిర్వహిస్తున్నదన్నీ కూడా డిఎంకే లీడర్సే. స్టాలిన్ కుమార్తె సహా, అంటే స్టాలిన్ పరివారం, స్టాలిన్ కూతురు సహా, చుట్టాలు, పక్కాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయ్ కూడా వాళ్ళ స్కూళ్ళన్నీ కూడా ద్విభాషా విధానం లేదు. అసలు ఏం చెప్తుంది? ప్రపంచమంతా చెప్తున్నదేంటి? మాతృభాషలో ఉన్నత విద్య అంటే పీజీ, పిహెచ్డి, లా ఇలాంటి ఉన్నత చదువులు చదివితేనే మంచిది అని ప్రపంచమంతా ఇప్పుడు రియలైజ్ అవుతోంది. దాన్నే ఎన్ఈపీ కూడా అమలు చేయాలనుకుంటోంది.
ఎక్కడికక్కడ లోకల్ భాషల్ని బతికించాలనుకుంటోంది. తమిళులు తమిళే చదవాలి, తెలుగు వాళ్ళు తెలుగే చదవాలి, కన్నడిగులు కన్నడే చదవాలి, కేరళలో మలయాళమే చదవాలని చెప్తుంటే దీంట్లో రుద్దుడేంది? నీ భాషను కాపాడుకోవడం చేత కాదు, మళ్ళీ ఏడుపులు హిందీ అంటూ. లేని పంచాయతీ పెట్టి నీ తమిళనాడులో గిరిజనుల మీద నీ తమిళం రుద్దుతలేవా నువ్వు? నేర్చుకోమని తమిళం రుద్దడం వల్ల కదా కొన్ని భాషలు అక్కడ కూడా చచ్చిపోయినాయి, లోకల్ లాంగ్వేజెస్ కాదా? కొత్తగా అంటే ఈ 2 అంశాలు భాష, నియోజకవర్గాల పునర్విభజన, వీటిని నువ్వు తీసుకొచ్చి, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువైపోయింది, నీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఎక్కువైపోయింది. దీంతో కొత్త వేషం అనమాట. జోకుంపలు మునినట్టు సీట్లు తగ్గినాయి, అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది కాబట్టి ఇక సౌత్లో కూడా దిగుతాడు మోడీ అనేవాడు. దీంతో భయమేసి నార్త్ పార్టీ అని బదనాం చేయాలి, సౌత్ వ్యతిరేకులు వాళ్ళు అని బదనాం చేసే కుట్ర బీజేపీని. నార్త్ సౌత్ అంటూ పూర్తిగా దేశాన్నే విడదీసే కుట్ర. కానీ ఈ దేశం ఒక్కటి ఎప్పటికైనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశం అంతా ఒకటి. ఇంకా మొక్కలు చేయాలనే కుట్ర చేస్తే సాగవ కుట్రలు సాగనివ్వబోం. నిన్న మొన్న ఉత్తరాదిన ప్రయాగరాజ్లో కుంభమేళా జరిగితే ఉత్తరాది వాళ్ళే కాదు పోయింది, నీ తమిళులు కూడా పోయిండ్రు, నా తెలుగోడు కూడా పోయిండ్రు, నేను పోయినా. కేరళం నుంచి కూడా పోయిండ్రు. 60 కోట్ల మందిలో, అక్కడ స్నానం చేసిన 60 కోట్ల మందిలో, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసిన 60 కోట్ల మందిలో 15 నుంచి 20 కోట్ల మంది దక్షిణాది వాళ్ళు ఉంటారు. అసలు నార్త్ సౌత్ ఇప్పుడు ఎందుకు? ఏ ప్రాంతానికైనా, ఏ ప్రదేశానికైనా, ఇంటికైనా, గల్లీకైనా, దేశానికైనా, ప్రపంచానికైనా 4 దిక్కులు ఉంటాయి ప్రధానంగా. ఏ ప్రాంతానికైనా ఉంటాయి దిక్కులు. దిక్కుల ఆధారంగా దేశాన్ని విడదీస్తావా? అయోధ్య గుడి కోసం విరాళాలు సేకరిస్తే అందులో భాగస్వామ్యమైన వాళ్ళలో తమిళుడు కూడా ఉన్నారు. అసలు ఆ కేసు వాదించిందే తమిళనాడుకు చెందిన పరాశరన్. రాముడు అంటే ఉత్తరాదోడే కాదు, దక్షిణపోడు పులకిస్తాడు. రాముడు పేరు చెప్తే ఉత్తరాదోడే కాదు, దక్షిణపోడు కూడా మైమర్చిపోతాడు. జై శ్రీరామ్ అంటాడు గట్టిగా. నీ తమిళోడు పులకిస్తాడు అందులో. అట్లాంటిది ఆ సౌత్ మాది కాదని నాడు రాముడు కూడా అనుకోలేదు. నార్త్లో పుట్టిన రాముడు సౌత్ వచ్చి ఇక్కడి నుంచే భార్యను దూరం చేసుకున్నాడు. ఇక్కడి నదీ నదాలు, పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఏంది నువ్వు ఉత్తరం దక్షిణం అంటూ విడదీయడం? ఈ లెఫ్ట్ బేకారగాళ్ళు ఒకటి దాన్ని అందుకోవడం అంటే దేశం అన్ని మూలలా ఉన్న ఒక సాంస్కృతిక బంధాన్ని తెంపడం, దిక్కుల ఆధారంగా విడదీయడం నీ వల్ల అవుతుందా? కాదు. నీ అబ్బతరం కాలేదు, నీ వల్ల ఎట్లయితుంది? నీ కొడుకు వల్ల కూడా కాదు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా ఏమన్నారు? ఎరాడికేట్ చేస్తా, నిర్మూలనే కదా, నిర్మూలిస్తా అని కంకణం కట్టుకున్నాడు. కానీ మీ వల్ల కాదు, నీ అబ్బ వల్ల కాలే, నీ కొడుకు అబ్బ వల్ల కూడా కాదు, నీ కొడుకు వల్ల కాదు. అంటే మీ స్వార్థం కోసం ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని విడదీయడం, దేశాన్ని విడదీయడం. కాలేదా? పివి ప్రధాని సౌత్ కదా, మొన్నటి వరకు వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు సౌత్ కదా. నీ రాష్ట్రంలో పుట్టిన కలాం ప్రెసిడెంట్ కాలేదా? ఇప్పటి పిఎం ఏమన్నా నార్తోడా? మోదీ అనేటోడు నార్తోడా? ఏమన్నా పడమటోడు కదా, పడమట రాష్ట్రం గుజరాత్ నుంచి వచ్చినోడు కదా, గుజరాతోడు కదా. ఏంది నార్త్ సౌత్? ఏంది పిచ్చి మాటలు? వాడెవడో కూర్చున్నది ఇక్కడ కూడా మొదలుపెట్టిండ్రు ఈ బ్యాచ్ అంతా. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఏది లేదు, ఇదంతా భారత్, ఇది అఖండ భారత్. ఇంకా ఖండిస్తాం, ముక్కలు చేస్తాము, భాష పేరు చెప్పి, సంస్కృతి పేరు చెప్పి విడదీస్తామంటే నడవదు, ఇక్కడ నడవదు. ఒక్కటి తీసుకునే నిర్ణయం కాదు కదా డిలిమిటేషన్ అంటే. నియోజకవర్గాల సంఖ్య పెంపో తగ్గించడమో అంటే కమిటీ వేస్తారు, అదే రేషియోలో పెరుగుతాయి. ప్రాబ్లం ఏంటి? భారతదేశంలో కదా ఉన్నావు నువ్వు. తమిళనాడు ఒక్కటే భారతదేశం కాదు, భారతదేశంలో నువ్వు మాత్రమే లేవు. నార్త్ అంటూ వ్యతిరేకత చాటుకుంటూ పిల్లల్ని మాత్రం సిబిఎస్ఈ స్కూల్లో చదివిస్తూ సిబిఎస్ఈ స్కూల్స్ పెట్టి సౌత్లో పుట్టినంత మాత్రాన నార్త్ను వ్యతిరేకించాలా? అట్లనే చిన్న కళ్ళు, విభిన్నమైన సంస్కృతి అంటూ ఈశాన్య రాష్ట్రాలను కూడా చిన్న చూపు చూసినాం మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడు ఈ 10 ఏళ్లలో మార్పు వస్తుంది అక్కడ. ఈ పాలకులు, ఇప్పుడున్న పాలకుడు వచ్చిన తర్వాతనే ఆ ప్రాంతాన్ని కూడా సమానంగా చూస్తూ అభివృద్ధి చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం నేను గౌహతి వెళ్ళా ఒక కార్యక్రమానికి తెలంగాణ నుంచి. అక్కడ నుంచి అన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఆ ప్రోగ్రాంకి. వాళ్ళ ఆవేదన నాకు, నేను ప్రత్యక్షంగా వాళ్ళతో మాట్లాడా. అవును, కోతులు కుక్కల్ని తింటామంటే మా సంస్కృతి అది, మీరు మమ్మల్ని అసహించుకుంటారు, మా కళ్ళు చిన్నగా ఉంటాయని మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. ఈ ప్రాంతంలో పుట్టడం మా తప్ప, మేము భారతీయులుగా గర్విస్తాం, మేము భారతీయులుగా.
అయితే మోదీ వచ్చిన తర్వాతనే మాకు గుర్తింపు వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలని మమ్మల్ని వేరు చేయొద్దు దయచేసి. మేము ఈ దేశీయులమే, మేము భరతమాత బిడ్డలమే, మమ్మల్ని కలుపుకుపోండి. వాళ్ళన్న మాటలు. నాతో స్వయంగా నేను వెళ్ళానక్కడికి. సాక్షాత్తు ఒక నాగాలాండ్ మంత్రి కూడా అన్న మాటలివి. అలా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టి అందరి ఆచార సంస్కృతులను గౌరవించాలని తప్పిస్తూ నాయకుడు ముందుకు పోతుంటే, ఈ దేశ పాలకుడు ముందుకు పోతుంటే ఒళ్ళు కవ్వెక్కిన మాటలు ఈ స్టాలిన్ వంటి వాడు చేస్తుంటే ఏంది పనులు? అంటే ఇప్పుడు నార్త్ సౌత్ అన్నోనివి రేపు తమిళ్ తెలుగు అని రెచ్చగొట్టవని గ్యారంటీ ఏంది? అంటే రేపు మధుర మీనాక్షి కంచి కామాక్షమ్మకు ఉన్న బంధాన్ని విడదీస్తావా నువ్వు నార్త్ ప్రజల నుంచి ఇట్లా రెచ్చగొట్టి? ఎంతమంది ఎమోషన్స్తో ఆడుకుంటారు? ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యులు? కాశీకి పోయి ప్రయాగకు పోయి గంగలో మునిగొచ్చినాం నిన్న మొన్న. ఈ మాటలతో, ఈ రెచ్చగొట్టే మాటలతో అక్కడ ఎవరన్నా రెచ్చిపోయి దాడులు చేస్తే సౌతోళ్ళని ఏంటి పరిస్థితి? ఆపుతావా వచ్చి నువ్వు? ఎన్ని నమ్మకాలు ఈ నేలలో, ఎన్ని ఉద్వేగాలున్నాయి? సామాన్య తమిళులు, దక్షిణాది వాసులు నీ స్వార్థానికి ఎందుకు బలి కావాలి? లక్షలాది మంది బాలాజీ దర్శనానికి వస్తారు. ఆ మూల నుంచి, ఉత్తరాది నుంచి, ఈశాన్య రాష్ట్రం నుంచి, పడమర నుంచి, తూర్పు నుంచి అమ్మ దర్శనానికి వస్తారు. నీ మాటలకు రెచ్చిపోయి హిందీ మాట్లాడే భక్తులపై ఎవడన్నా దాడులు చేస్తే ఏంటి పరిస్థితి? ఆ సేతు హిమాచలం అంటారు ఈ దేశాన్ని చెప్పేటప్పుడు. ఆ సేతు అంటే రామేశ్వరం, కిందనున్న సేతు అంటే రామేశ్వరం, ఈ సముద్రం వరకు అని అర్థం. హిమాలయ పర్వతాల నుంచి ఈ సముద్రం వరకు అని, దక్షిణాన రామేశ్వరం వరకు అని. రామేశ్వరం నుంచి సేతు అంటే ఇసుకని తీసుకెళ్లి కాశీలో, కాశీ నుంచి గంగని తీసుకొచ్చి రామేశ్వరంలో కలపడం కూడా ఒక నమ్మకంగా భావిస్తారు హిందువులు. అంత గొప్ప సాంస్కృతిక బంధం ఇక్కడ వేల ఏళ్ళుగా, సనాతన వేద కాలం నుంచి కూడా. నీ కొడుకేమో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అంటాడు, నువ్వేమో ఎన్నికల ముందు మళ్ళీ నార్త్ సౌత్ అంటూ భాషను కొత్తగా మరొక రచ్చను తెర మీదకి తెచ్చి, అసలు నువ్వే తమిళ్ కాదు, నీ పేరే స్టాలిను. ఎక్కడ శివుడు ఎక్కడ హిమాలయాల్లో ఉంటాడని నమ్ముతాం. ఆ శివుడు కుమారుడు కుమారస్వామిని ఆరాధించే వాళ్ళు ఎక్కువగా తమిళ్లు. గణాధిపత్యాన్ని తనకు గాక వినాయకుడు కట్టబెట్టినందుకు అలిగి వచ్చి పళనిపై వెలిశాడని తమిళులు బలంగా నమ్ముతారు, కుమారస్వామిని ఆరాధిస్తారు. పౌరాణిక గాథ అది. వేల ఏళ్లుగా దాన్నే నమ్ముతూ కార్తికేయుడిని కొలుస్తున్న నేల అది. అంటే కైలాస పర్వతానికి పళని కొండకు సంబంధం లేదంటావా ఇప్పుడు నువ్వు నార్త్ సౌత్ అంటూ? భాషో 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 అని హిందీ మీద ఏడుస్తూ మళ్ళీ కొత్త గొడవ సృష్టిస్తున్నావు కదా. అసలు ఉత్తరాది అగస్త్యుడిని కదా తమిళనాడు భాషా పితామహుడిగా గౌరవిస్తారు. మొదటి తమిళ వ్యాకరణం అగస్త్య కదా సృష్టించింది. తమిళ లిపిని పరిచయం చేసిన ఘనత అగస్త్య మహర్షికి దక్కుతుందని కదా మీరందరూ నమ్ముతారు. ఏం సమాధానం చెప్తావు? అంటే నీ రాజకీయ స్వార్థం కోసం, నీ కుర్చీ కోసం, పదవి కోసం, నీ కుటుంబం కోసం. కరుణానిధి పోయినాక నువ్వు సీఎం, నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు సీఎం, నీ చెల్లె, తమ్ముడు, అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా నీ ఎవరు మారన్, ఇంకా ఆ ఫ్యామిలీ కూడా ఉంది కదా. అంటే మీ అధికారం కోసం, పదవి కోసం విభజన మాటలు, విభజించే మాటలు, సామాన్య తమిళులను రెచ్చగొట్టే మాటలు. అరే ఒక రామానుజాచార్యులు, అబ్దుల్ కలాం, సుబ్బలక్ష్మి అమ్మ వంటి వాళ్ళు పుట్టిన నేలలో నీలాంటి గబ్బిలాలు పుట్టిన కర్మ కాకపోతే ద్రవిడం అంటాడేంటి? అసలు ఏంటి ద్రవిడం? బిషప్ కాల్డ్వెల్ అనేవాడు, అంటే ఒక చర్చ్ బిషప్గా వచ్చి ఈ భాషల్లో వేలు పెట్టాడు. వాడు చేసిందే, కేటగిరైజ్ చేసిందే ద్రవిడ భాషలు అంటూ. ఎన్ని మరి ద్రవిడ భాషలు ఎన్ని మరి? ఒకటే ద్రవిడ, ద్రమిళ, అదే తమిళ. శంకరాచార్యులు అన్నాడు ద్రమిళ శిశువుని అని చెప్పుకున్నాడు శంకరాచార్య. తమిళంలో చదివిన వేదాన్ని ద్రవిడ వేదం అంటారు. అల్లాండ్ పిల్లాండ్ అని వైష్ణవాచార్యులు తిరుమలలో చదువుతారు కదా, అది తమిళ వేదం. అంటే ద్రవిడ అంటే తమిళం ఒక్కటే, తెలుగు కన్నడ భాషలు ద్రవిడ భాషలు కావు. మళ్ళీ భాష వద్దు కానీ భాష ఆధారంగా ఉద్యోగాలు చేయాలి. ఇస్రోలో మొత్తం సైంటిస్టులు అందరూ ముందు నుంచి కూడా, డైరెక్టర్, చైర్మన్ సహా సైంటిస్టులు అందరూ తమిళియన్సే. బ్రిటిష్ వాడు ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం రైల్వేని కబ్జా చేసింది వాళ్ళే. మళ్ళీ హిందీ మీద జోకులేస్తారు. హిందీలో చదవాల్సిన గ్రంథాలు రెండంట, ఒకటి రామచరిత్ మానస్ అంట, ఒకటి రైల్వే టైం టేబుల్ అంట. ఈ అరవం వెర్రిగాలు వేసే జోకులు ఇవన్నీ కూడా. 25 భాషలంట హిందీ వల్ల చచ్చిపోయినాయి అంట. ఇంగ్లీష్ వల్ల చచ్చిపోయినాయి రయ్యా, హిందీ వల్ల కాదు. యూనిసెఫ్ చెప్పింది మాట. అందుకే మాతృభాష దినోత్సవాన్ని పెట్టుకోమంది ఎక్కడికక్కడ. ద్రవిడ భాష, ద్రవిడ సంస్కృతి మీ ఒక్కరిదే. భారతదేశం అంటే తమిళనాడు, తమిళ్ మాత్రమే కాదు, తమిళ్ భాష మాత్రమే కాదు, తమిళుడు మాత్రమే కాదు, తమిళనాడు మాత్రమే కాదు. హిందీ అంటే అంత మంట కదా, సంస్కృతం పెట్టుకుందాం పోనీ. వైజ్ఞానిక సాహిత్యం అంతా కూడా సంస్కృతంలోనే ఉంది కదా. అసలు ఎప్పుడో జాతీయ భాషగా ప్రకటించాలి సంస్కృతాన్ని. ఆ దరిద్రుడు ఉన్నప్పుడే ఓటింగ్ పెడితే దరిద్రుడు ఎవడో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్క ఓటు అధికంగా హిందీకి పడ్డది.
అది కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ రిక్వెస్ట్ చేసి హిందీని గెలిపించాలని కోరితే ఓటేశాడు ఆయన. ఈక్వల్ ఓట్లు వచ్చినాయి హిందీకి, సంస్కృతానికి. అసలైతే చక్కగా మాట్లాడేవాళ్ళు. మొదటి పార్లమెంట్ సమావేశంలో ఎంపీలు చక్కగా సంస్కృతం మాట్లాడేవాళ్ళు. అసలు అది నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలి సంస్కృతం. జనని సంస్కృతంబు సకల భాషలకు అంటారు. భారతదేశంలోని అన్ని భాషలకు కూడా జనని సంస్కృతము అని, సంస్కృతమే మూలము అని, మూలం సంస్కృతము అని. తమిళ్లో కూడా సంస్కృత పదాలుంటాయి. మరి సంస్కృతాన్ని జాతీయ భాషగా చేసుకుందాం. హిందీ వద్దు అంటే ఆ పదమే హిందీ 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 అంటేనే మీకు పడకపోతే, ఎందుకంటే హిందుత్వ ఆధారంగా ఉంది కదా, హిందుస్థాన్, హిందుత్వ, హిందీ ఇవన్నీ మీకు నచ్చకపోతే సంస్కృతాన్ని జాతీయ భాషగా చేసుకుందాం. సంస్కరించే భాష అది ఉండాలి కదా కమ్యూనికేషన్ కోసం. విభిన్నమైన ఆచార సంప్రదాయాలు సంస్కృతుల మేళవింపు కదా భారతదేశం. కమ్యూనికేషన్ ఉండాలి కదా మనకి. క్రీస్తు చరిత్ర కూడా సంస్కృతంలోకి వచ్చింది, అందుకని సంస్కృతాన్ని మనం జాతీయ భాషగా చేసుకుందాం. మీ క్రీస్తు చరిత్ర కూడా ఉంది సంస్కృతంలో. జర్మనీ, ఫ్రాన్స్, ఇతర యూరప్ చాలా దేశాల్లో సంస్కృతాన్ని పెడుతున్నారు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఎగబడుతున్నారు సంస్కృతం నేర్చుకోవడానికి. సంస్కరించే భాష సంస్కృతం అని. కిరస్తాన్లది ఇంగ్లీషు, ముస్లింలది ఉర్దూ, సరే హిందువులది హిందీ అనుకుంటే ప్రపంచమంతా అంగీకరిస్తున్న సంస్కృతాన్ని పెట్టుకుందాం, జాతీయ భాషగా పెట్టుకుందాం. మరి ఉద్యమం చేద్దాం. నార్తోళ్ళు కూడా కలిసి వస్తారు దానికి చక్కగా. అది కూడా మీరు ఒప్పుకోరు. దేశాన్ని అంటే మీరు కేవలం భాష కాదు, మీ అక్కసు ద్వేషం కేవలం భాష మీద మాత్రమే కాదు, కేవలం భాష మీద మాత్రమే కాదు, దేశాన్ని రెండుగా విభజించాలన్నదే వీళ్ళ కుట్ర. ఇక్కడి తుక్కుడేలు, ఇక్కడి అర్బన్ నక్సలైట్లు అంటారు, గంగా మైదానం సంస్కృతి మా గోదావరి మైదానాన్ని, కృష్ణా మైదాన సంస్కృతిని డామినేట్ చేస్తోంది, చేయొద్దు అని. మనమేమనుకుంటాం? సాంస్కృతిక ఐక్యతను కోరుకుంటాం కదా జాతీయవాదులుగా. గోదావరిని దక్షిణ గంగా అంటాం మనం. వ్యాసుడు ఎందుకు వచ్చాడు దక్షిణాదికి? బాసరకు ఎందుకు వచ్చాడు కాశీలో గంగను వదిలి? అగస్త్యుడు ఏం చేశాడు? అసలు తమిళ వ్యాకరణాన్ని అగస్త్యుడే. అందువల్ల రాక్షస సంతతే వీళ్ళు. మనం రామాయణ కాలం నుంచి చదువుకున్నాం కదా. ఈ స్టాలిన్, కమ్యూనిస్టులు నాటి రాక్షస సంతతి వీళ్ళనమాట. అసలు ఏమైంది? తమిళ పెత్తనం వల్ల ఎన్ని భాషలు కనుమరిగినాయి ఎక్కడ. తుళు, శ్రీకృష్ణదేవరాయల మాతృభాష తుళు, చచ్చిపోయింది అది. హిందీ వల్ల చచ్చిపోయింది అది, తమిళం వల్ల చచ్చిపోయింది. తమిళ బెల్టే కదా కావేరీ తీర ప్రాంతం అంతా. కన్నడ, తమిళ, తెలుగు ప్రాంతాలన్నీ ఉన్నాయి కదా అప్పుడు. శ్రీరంగపట్నం, చంద్రగిరి, తిరుపతి ఇవన్నీ కూడా రాయల ఏలుబడిలోనే ఉన్నాయి కదా. భాషలో ఒక 10 తెలిసిన ప్రభువు చేత భాష అన్న ఇది అనిపించుకున్న భాష తెలుగైతే గొప్పగా చెప్పుకుంటాం మనం. ఎందుకన్నాడు ఆయన ఆ మాట? ఓ 10 భాషలు చదివి నేర్చినవాడు ఆయన. సంస్కృతంలో రాశాడు, అందుకని ఆయా భాషల గురించి ఆయనకు తెలుసు. సంస్కృత ప్రభావం ఆయా భాషల మీద ఎట్లున్నదో ఆయనకు తెలుసు, రాయల వారికి. కొన్ని మరి సంస్కృతాన్ని జాతీయ భాషగా చేసుకుందాం. హిందీ మనకొద్దాం. మా తెలుగు, మీ తమిళంలో ఎక్కువ శాతం సంస్కృత పదాలు ఉంటాయి. కంప్యూటర్ను ఖనని అని కనిపెట్టుకున్నారు తమిళులు. కంప్యూటర్కు కనుక్కున్న పదం ఖనని. తమిళంలో కంప్యూటర్ పేరు అది. ఖనని కాదు, గణని అంటే లెక్కించేది అని. గణం అంటే లెక్కించేది, గణన అంటే కాను గాగా, గాను ఖానా కాగా పలుకుతారు వాళ్ళు. పరుషాలు సరళాలు విడివిడిగా ఉండదు, అటు ఇటు వాడతారు వాళ్ళు తమిళ వాళ్ళు. దేవిక అంటే తేవిక అని కూడా అంటారు. వాళ్ళ వెర్రి అదంతే, వాళ్ళ గోల వాళ్ళదే. వాళ్ళు హిందీని ఇప్పుడు వ్యతిరేకించాలని ఒక కొత్త వ్యవహారంతో ముందుకు వస్తున్నారు. అనద్దు కానీ దండకారణ్యం బ్యాచ్ వీళ్ళంతా. శూర్పణఖ, మారీచుడు, సుబాహుడు వీళ్ళంతా కూడా వచ్చిపోయిన ఏరియా నిరంతరం ఆ దండకారణ్యానికి. ఏనాడు అయోధ్య వరకు వచ్చే సాహసం చేయలేదు వాళ్ళు. ఎన్ని మాయలు చేసినా గుహుడు వంటి వాళ్ళు వాళ్ళని రానియలేదు, అక్కడి వరకు అడుగు పెట్టనీయలేదు. అందుకే గంగా మైదానం దాకా వెళ్ళలేకపోయినారు. ఈ కాలంలో కూడా అయోధ్య వెళ్ళమని డిక్లేర్ చేసేసుకున్నారు వాళ్ళు. మరి అయోధ్యనే రానన్నోనికి, ప్రయాగ్ వెళ్ళి కుంభమేళా కోసం ప్రయాగలే రానన్నోనికి ఢిల్లీని ఎందుకు పంపించడం? ఢిల్లీ సింహాసనం ఎందుకు వాడికి? సరే కేజ్రీవాల్, మమతలాగా పిఎం కుర్చీ మీద స్టాలిన్ అయితే కన్నేయడం లేదు, కానీ ఆ ఎంపీ సీట్లని ఎందుకు వాళ్లకు? కావేరీ తీరంలోనే బతకొచ్చు కదా. గంగా మైదానంతో ఏం పని వాళ్లకు? అయోధ్య రానప్పుడు, కుంభ రానప్పుడు ఎందుకు ఢిల్లీ? ఎందుకు? వీళ్ళని ఆ దండకారణ్యంలోనే బతకనిద్దాం. వాళ్ళ లొల్లి, అరవలొల్లి వాళ్ళు పడతారు. తమిళనాడులో చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకటే కుట్ర, దేశాన్ని విడగొట్టాలి. ఇప్పుడు భాష పేరుతో మొదటి నుంచి అదే, మాది, మేము, మా ప్రాధాన్యత, మా ప్రయోజనాలు, ఇవే సెంటిమెంట్. ప్రజల మనోభావాల్ని రెచ్చగొట్టడం ద్వారా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం. అవినీతి పార్టీ విపరీతమైన అన్ని కేసులు మరే పార్టీ నాయకుల మీద లేదు. జాతీయ పార్టీ కాంగ్రెస్ తర్వాత అత్యధిక కేసులు ఉన్నాయి ఆ పార్టీ మీదనే.
అందుకే వాళ్ళ కుట్రలు వాళ్ళ అంటే అసలు రూపం బయటపడడంతో హిందువులు ఏకమవుతున్నారు అక్కడ. అందుకే కూసాలు కదిలేటట్టున్నాయని కొత్త డ్రామాలు మొదలుపెట్టినారు. నిన్న మొన్న మనం చూస్తున్నాం. మురుగన్ ఆలయాన్ని కూడా మరకలపాలు చేసే కుట్ర అక్కడ. నేను మొన్ననే వీడియో చేశాను. ఆ కొండ కోసం కదిలిన దండు అని. ఎన్నికలొస్తున్నాయి. ఒకటే కారణం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, కుర్చీని కాపాడుకోవడం కోసము, పదవిని కాపాడుకోవడం కోసము చాలెనెత్తుకున్న నినాదం ఇది. కానీ నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు అక్కడ. తమిళులు కూడా చైతన్యవంతమవుతున్నారు. ఆ వెర్రిని వదిలించుకుంటున్నారు. అరవం వెర్రి అంటారు. ఆ వెర్రిని క్రమంగా వదిలించుకుంటున్నారు తమిళులు. అది వీళ్ళకి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ఈ డ్రామా అనమాట. భాష పేరుతో మరొక డ్రామా. లెఫ్ట్ ఎకోసిస్టమ్ కొత్త కుట్ర పన్నుతోంది. మంటలు పెట్టే ప్రయత్నం జరుగుతోంది ఈ దేశంలో. అందరూ అప్రమత్తంగా ఉండాలి. వన్ నేషన్, వన్ కంట్రీ, వన్ పీపుల్ అంతే మనది. వేరే ఆప్షనే లేదు. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.